అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జోడీ క్యూజిన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. సండే వచ్చిందంటే ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తాం కదా! ఏ రెసిపీ అయితే బావుంటదని ఆలోచిస్తాం కదా! అలాంటి రెసిపీసే ఒక స్పెషల్ కాంబోతో ఈరోజు మీ ముందుకొచ్చేసానండి. అదే రుచికరమైన మునక్కాయ సాంబార్ మరియు క్రిస్పీ ఫిష్ ఫ్రై అండి. ఈ 2 కలిపితే భోజనం అద్భుతంగా ఉంటుంది కదా! మరెందుకు ఆలస్యం? ఈ రెసిపీస్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా పప్పుని వండుకునే విధానం. నేనిక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 2, 3 సార్లైనా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలికేసి నీళ్ళంతా వడకట్టేయాలి. వాష్ చేసుకుంటం వల్ల పప్పుకున్న డస్ట్ అంతా గూడా క్లీన్ అవుతుంది. ఇది చాలా మంచి పద్ధతి. మనం చేసుకునే ఈ మునక్కాడ సాంబార్‌లో పప్పనేది వేయించుకుంటామండి. ఈ విధంగా జాలీలో వేయటం వల్ల నీళ్ళన్నీ వడగట్టుకుంటం వల్ల పప్పనేది చక్కగా వేయించుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టుకున్న కందిపప్పుని మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి గాని, బటర్ గాని వేసుకొని దోరగా వేయించుకోవాలి. కనీసం 2, 3 నిమిషాలన్నా వేయించుకోవాలండి. మనకప్పుడు మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక సెకండ్ పాటు వేయించుకొని పప్పుకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. పప్పుని ఉడకపెట్టేటప్పుడు మరీ ఎక్కువ నీరనేది వేయమాకండి. అలా అని తక్కువ కూడా వేయొద్దు. ఈ విధంగా పప్పు ఉడికేటప్పుడు మనకి పప్పుకి సరిపడా చింతపండుననేది నానపెట్టుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పనేది ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత తీసాను. చూసారా ఎంత మెత్తగా అనేది ఉడికిపోయిందో? దీన్ని గరిటెతో గానీ, పప్పు గుత్తితో గానీ మెత్తగా మెదుపుకోండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మన సాంబార్‌కి సరిపడినంత పులుపుని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే సాంబార్‌లో వేసుకునేటప్పుడు ములక్కాయలనేవి కొద్దిగా ముదురుగా లేతే లావుగా ఉన్నవైతే చాలా బావుంటాయి. దానితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ములక్కాడ సాంబార్ అనేది మరింత రుచిగా రావాలంటే ఒక చిన్న మసాలా పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని దానిలో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దానిలో పచ్చి కొబ్బరి గాని, ఎండు కొబ్బరి గాని వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తని పొడి కింద పట్టుకోవాలి. ఈ ములక్కాడ సాంబార్‌కి ఈ పొడి అనేది మంచి రుచినిస్తుంది. మసాలా పొడి అనేది వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్‌కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఈలోపు మనం తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఒక కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా వాము అనేది ఆప్షనల్ అండి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్ అనేది ప్రెషర్ పోయిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని సాంబార్‌కి సరిపడినంత నీళ్లు వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న తాలింపు అనేది వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇది ములక్కాయ సాంబార్ అవ్వటం వల్ల నేను ములక్కాయలు ఒకటే వేశానండి. మీరు కావాలంటే ఇంకేమన్నా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ములక్కాయలనేవి కరెక్ట్‌గా ఉడికిపోయినాయి కాబట్టి తాలింపు వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు ఉడికించమాకండి. 5-10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ములక్కాడ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మన కాంబోలో సెకండ్ రెసిపీ అయిన ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎప్పుడైనా సరే చేపల వేపుడుకి ముందుగా ముఖ్యమైన అడుగేంటంటే చేపలను పక్కాగా శుభ్రం చేసుకోవాలి. వేపుడుకి సరిపడా ముక్కలనేవి కట్ చేసుకుంటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా ఒక బౌల్‌లో పసుపు, ఉప్పు, కారం, తగినంత అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది మన చేప ముక్కలకి బాగా పట్టించుకొని 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా చేపల్లోకి వెళ్ళి చాలా బావుంటుందండి ఫ్రై చేసిన తర్వాత. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్ అండి. అండ్ టేస్టీగా గూడా ఉంటుంది. ఈ క్రిస్పీ ఫిష్ ఫ్రై అనేది మనం వేడి వేడిగా సర్వ్ చేసుకున్నప్పుడే క్రిస్పీగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఏదైనా సరే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రైకి కావాల్సింది ఒక పాన్‌లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మసాలా పట్టించిన చేప ముక్కలను నెమ్మదిగా ఉంచండి. ముక్కలు విడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసాం కదా! ఇది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి. ఇదే విధంగా అన్ని చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆయిల్ వద్దనుకుంటే గనక నేను చూపించిన విధంగా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది కొద్దిగా టైం అనేది పడుతుంది. మీరు పూర్తిగా ఉడికేంత వరకు నిదానంగా 2 వైపులా తిప్పుకుంటా అన్ని వైపులా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటే షాలో ఫ్రై కూడా చాలా బావుంటుంది. ఎంతో టేస్టీ అయిన, సింపుల్ అయిన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి.
ఇది వేడి వేడి ములక్కాయ సాంబారు, క్రిస్పీ ఫిష్ ఫ్రై మరియు అన్నంతో వడ్డిస్తే మీ సండే లంచ్ అనేది అద్భుతంగా ఉంటుంది కదా! ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని నేను డీటెయిల్‌గా చెప్పానని అనుకుంటున్నానండి. ఈ సింపుల్ టేస్టీ కాంబో రెసిపీని మీరు కూడా సండే ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ ద్వారా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గనుక మీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నమస్తే, నేను మీ జోష్నా దిలీప్. మళ్ళీ మరో కొత్త వంటకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.